కాకరకాయతో కరోనా దూరం ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, వీక్లీ వన్స్ కాకరకాయ తినండి. ఈ పాండమిక్ డేస్లో మన బాడీలో ఉన్న వైరస్లు ఎంటర్ అయినా కానీ కాకరకాయ అనేది ఆ వైరస్ని తొలగిస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాస్కరిశివ లాంగ్ హెయిర్ పిల్ల. సో టుడే నేను మై ఛానల్లో కాకరకాయ ఫ్రై ప్రాసెస్లోకి వెళ్తున్నాను. సో ఫస్ట్ అయితే 1/2 kg కాకరకాయలని నీట్గా వాష్ చేసేసుకొని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా కట్ చేసేస్తున్నాను. కాకరకాయ సైజ్ బట్టి మీరు పీసెస్ని కట్ చేసుకోండి. పెద్ద కాకరకాయ అయితే 3 పీసెస్గా లేకపోతే 2 పీసెస్గా, అవి చిన్న కాకరకాయలు అయితే డైరెక్ట్ కాయ ఒక ఘాటు పెట్టేసి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా ఒక పాత్రలో యాడ్ చేసుకుంటున్నాను. మీరు గమనించినట్లయితే నేను కాకరకాయకి ఎటువంటి పెచ్చు తీయలేదండి, డైరెక్ట్ పీసెస్గా కట్ చేసేసాను. ఈ పెచ్చు తీయకూడదు, ఈ పెచ్చులోనే చాలా ఉంటాయన్నమాట, మనకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో కల్లుప్పు ఒక 1 స్పూన్ యాడ్ చేసేసుకొని, అలాగే గడ్డం మీగడ పెరుగు తీసుకుంటున్నాను నేను. పుల్లగా ఉన్నటువంటి మీగడ పెరుగు కూడా ఒక 1 కప్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో 1 కప్ మీగడ పెరుగు చిక్కది తీసుకున్నాను కాబట్టి అనదర్ 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం అలా తిప్పేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మూత పెట్టేసేస్తే మనకు ఒక 15 to 20 మినిట్స్కి ఇలా మంచిగా పొంగు వస్తుంది. సో అప్పుడు మూత తీసేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి కనిపిస్తాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలా గట్టిగా పిండేస్తే ఆ కాకరకాయలో ఉన్న చేదంతా కూడా వచ్చేస్తుందండి. ఆ పైన వైట్గా ఉన్నదంతా కూడా మనం మీగడ పెరుగు తీసుకున్నాం కదా, ఆ మీగడే అనమాట. సో దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే పిండేస్తున్నాను నేను. మీకు కింద ఆయిల్గా కనిపిస్తుంది ఏంటనుకుంటున్నారా? మనం మీగడ పెరుగు యాడ్ చేసాం కదా, సో ఆ పెరుగులో ఉన్నటువంటి నెయ్యి అదంతా. సో వాటర్ అంతా గట్టిగా పిండేసేయాలి. పెరుగు యాడ్ చేసుకొని మనం చక్కగా ఉడకపెట్టి పిండేసిన కాకరకాయలు ఇలా ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉడకబెట్టి గట్టిగా పిండేసినటువంటి కాకరకాయ ముక్కల్ని 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఉడకబెట్టి ఫ్రై చేస్తే ఆ కాకరకాయలో కొంచెం కూడా చేదు అనేది ఉండదండి. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఉడకబెట్టి ఫ్రై చేసి. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ. అసలు కొంచెం కూడా చేదు ఉండదు, చిన్నపిల్లలు కూడా చక్కగా తినేస్తారు. సో ఇంక ఇలా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంక మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో ఇదంతా మీగడ కూడా ఉంది కాబట్టి కమ్మటి నెయ్యి వాసన వస్తుంది ఫ్రై చేసేటప్పుడు. వీటినైతే మా అబ్బాయి ఇలాగే తినేస్తాడు కూడా, సో అంత ఇష్టం. మా ఇంట్లో వీక్లీ వన్స్ తప్పకుండా కాకరకాయ ఫ్రై ఉంటుంది. సో ఇప్పుడు వీటిలో స్టఫింగ్ కోసం ఒక పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 20 ఎండుమిరపకాయలు, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి, అలాగే ఒక 2 స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ పుట్నాలు, 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు, ఒక వెల్లుల్లిపాయ, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. సరిపడా కల్లుప్పు. వీటన్నింటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక పాత్ర పెట్టేసుకొని ఎండుమిరపకాయలు ఫస్ట్ యాడ్ చేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఎండుమిరపకాయలు కొంచెం ఏగినాయి అనుకున్నప్పుడు ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా 1 by 1 యాడ్ చేసేస్తాను. ఫస్ట్ అయితే పల్లీలు యాడ్ చేస్తున్నాను, తర్వాత నువ్వులు, పుట్నాలు, ఎండు కొబ్బరి, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. సో ఫ్రై చేసిన అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. పౌడర్ పెట్టేటప్పుడే మనం సాల్టు, చిన్నులపాయలు యాడ్ చేస్తామన్నమాట. సో ఇవన్నీ ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని చిన్నులపాయలు, కలుపు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసేయాలి. ఇలా పౌడర్లా అవుతుంది కదా. నేను మరీ ఫైన్ పౌడర్ చేయలేదు, కొంచెం కచ్చాపచ్చగానే ఉన్నప్పుడే ఈ ముందే మనం ఉడకపెట్టి ఫ్రై చేసాం కదా, ఈ కాకరకాయలు స్టఫ్ చేసుకోవాలి. ఇలా కాకరకాయని లోపలికంటే సీడ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. సో అప్పుడు మనం ఆ కారాన్ని పెట్టేయచ్చు అనమాట. సీడ్స్ ఇష్టం లేని వారు రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఇంకా మిగిలిపోయిన కారం, అలాగే గింజలు అనమాట. ఇప్పుడు మరొక పాత్రలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పోపు గింజలు యాడ్ చేస్తున్నాను. పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఉంటాయి కదా అవి, అలాగే కరివేపాకు ఎక్కువ యాడ్ చేస్తామండి కాకరకాయ ఫ్రైకి.
వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలండి, ఎందుకంటే కాకరకాయ యాడ్ చేసినాక ఉల్లిపాయ అనేది ఫ్రై అవ్వదు. సో ముందే మనం బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ముందుగానే మనం ఉడకపెట్టి ఫ్రై చేసి స్టఫ్ చేసాము కదా కారం, ఈ కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండండి. కలుపుతూ ఒక 5 minutes ఫ్రై చేసిన తర్వాత ముందుగా కొంచెం మిగిలిపోయింది కదా మనకి కారం అలాగే గింజలు, ఇష్టం నాకైతే గింజలు ఇష్టం అండి, అవి కొంచెం పంట కింద తగులుతూ క్రిస్పీగా ఉంటాయి. సో నేను సీడ్స్ కూడా యాడ్ చేస్తాను. గింజలు ఆ కారం కూడా యాడ్ చేసి మరొక 5 minutes ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కొంచెం కూడా చేదు లేనటువంటి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ కాకరకాయ ఫ్రై వీక్లీ వన్స్ మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వైరస్ ఎంటర్ అయినా కానీ ఆ వైరస్లని తొలగిస్తుంది అనమాట. సో చక్కగా వేడి అన్నంలో కాకరకాయ పీసెస్ ఒక 2 వేసేసుకొని కొంచెం అన్నం పెట్టేసుకుంటే ఆ రోజు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. మా ఫేవరెట్ డిష్ కాకరకాయ ఫ్రై. సో కాకరకాయని ఇలా ఉడకపెట్టకుండా ఫ్రై చేయకుండా సింపుల్ కారంతో కూడా ఒక రెసిపీ చేశాను. అది మీకు లింక్ ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. అంటే ఉడకబెట్టి ఇంత ప్రాసెస్ లేకుండా సింపుల్గా కూడా చూపించాను అనమాట. నచ్చింది కదా వీడియో? అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు వచ్చేస్తుంది. సో అందుకన్నా ఫస్ట్ చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై.